ఇంటికి పోండి, అరుగుల మీద కూర్చోండి, ఇల్లు తిరగండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సావుకోయినా పెళ్ళికోయినా కళ్ళు కాంపౌండ్ కోయినా బార్ షాప్ కాడిపోయినా బీర్ షాప్ కాడిపోయినా సాయంత్రం అయితే అల్కగా 1000 మంది దొరికేది బీర్ షాప్ కాడ దొరుకుతారు. కేసీఆర్ ఒకటే చేసిండ, ఏడ దొరికినా దొరకకపోయినా, మనిషి ఇంట్లో దొరికినా దొరకకపోయినా, రాత్రికి ఇంటికి పోయినా పోకపోయినా సాయంత్రం మాత్రం బీర్ షాప్ కాడికి పోయేటట్టు అయితే చేసిండు తెలంగాణలో మొత్తం. ఆ పాంప్లెంట్ తీసుకొని పోయి బీర్ షాప్ కాడ నిలబడి సీసా కొన్న కల్లో పాంప్లెంట్ ఇయ్యి, ఇది మా రైతు డిక్లరేషన్ అని. ఎందుకంటే 90% రైతులే కష్టాలు మర్చిపోనికే సాయంత్రం అయితే హాఫ్ ఫుల్లో లేకపోతే క్వార్టరో అని తిరుగుతున్నాడు. ఆ కష్టాలలో ఉన్న రైతుకు శాశ్వతంగా కష్టాలు తీర్చనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని పేదలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. మిత్రుడు రామ్మోహన్ రెడ్డి కొట్లాడి, ఆ తర్వాత నేను కొట్లాడినా. అదేవిధంగా కోయిల్ సాగర్ నుంచి తాగనీక నీళ్లు తెస్తామంటే అది అక్కడనే పోయింది. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే వచ్చిన దాన్ని గంగలో కలిపాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 400 kVA సబ్ స్టేషన్ మేము తెస్తే మరి దాని అతిగతి ఏముందో నాకు తెలియదు. అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నేషనల్ హైవే కింద అప్పుడెప్పుడో మేము మంజూరు చేపిస్తే ఇప్పటి వరకు పనులు చేయలే. ఈ మధ్యలో చేస్తామని అంటున్న ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. ఇవాళ రైల్వే లైన్ రావాలన్నా, నేషనల్ హైవేలు రావాలన్నా, మనకు కృష్ణా జలాలు రావాలన్నా, లేకపోతే ప్రాణహిత చేవెళ్ల ద్వారా చేవెళ్ల పరిగి వికారాబాద్ కొడంగల్ వరకు గోదావరి జలాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇది విడమర్చి చెప్పాల్సిన బాధ్యత బూత్ ఎన్రోలర్స్ గా మీ మీదనే ఉన్నది. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే మా ప్రచారకర్తలు, మీరే మా ప్రశాంత్ కిషోర్లు. వాడు ఒక్కరిని తెచ్చుకున్నాడు ప్రశాంత్ కిషోర్. మనకు ఒక పరిగిలనే 311 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు. రాష్ట్రంలో 42,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు. ప్రతి బూత్ లో మనకు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. వాడెవడో జీతం ఇచ్చి మనిషిని తెచ్చుకున్నాడు, కొనుక్కొచ్చుకున్నాడు. మనకు సొంతంగా ఇంట్లో అన్నం తిని, ఇంట్లో అమ్మనో ఆమెనో వండి పెడితే తిని కాంగ్రెస్ కోసం పనిచేసే ఇంతమంది 42,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు. 34,684 పోలింగ్ బూతులు ఉంటే 42,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. నా నమ్మకం మీ మీదనే, నా విశ్వాసం మీరే, నా నమ్మకం మీరే, నా సైన్యం మీరే. మీరు అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరిని తెచ్చుకోవాల్సిన పని లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన లేదు, లేకపోతే ఎవరికన్నా మనం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కష్టపడితే చాలు, మనం అనుకుంటే చాలు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2 సార్లు వాడు తెచ్చిందనే పేరు మీద అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిండు. ఇవాళ కడుపులో మా పెద్దమ్మలు ఉండ్రు, ఇన్నే ఇంట్లో పిల్లలకి ఉంటే కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,50,000 అప్పు కేసీఆర్ మోపు చేసి పెట్టిండు. పుట్టక ముందే పుట్టబోయే బిడ్డల మీద కూడా 1,50,000 రూపాయలు అప్పు చేసిండు. ప్రభుత్వం నుంచి మనకు అనా పైసా రాకపోయినా ప్రభుత్వం మాత్రం మన తల మీద 1,50,000 రూపాయల అప్పు భారం కేసీఆర్ మోపిండు. మరి అన్ని పరిస్థితుల నుంచి బయటపడాలంటే కష్టపడాల్సిన బాధ్యత మీదే. ఇవాళ ఈ కార్డు మీరు ఇల్లు తిరిగి సభ్యత్వంలో చేరిన వాళ్ళకి ఆ కార్డు చూపించి, వేనా కార్డు, ఈ కార్డు చూపించి చెప్పండి. ఒక కార్డు అని ఇగో ఇక్కడ ఈ కార్డులు ఉన్నాయి కదా, ఈ కార్డు చూపించి ఒక్కటే చెప్పురు. ఈ కార్డు జాగ్రత్తగా దాచిపెట్టుకోమను. ఇది ఆస్తి. 11 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, దళితులకు భూమి వస్తుంది, ఆరోగ్యశ్రీ పథకం వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది. ఈ కార్డును దాచిపెట్టుకోమని చెప్పుంది జాగ్రత్తగా. ఇంట్లో ఆస్తి పాస్ పుస్తకాలు ఎట్లా దాచిపెడతారో ఈ కార్డును కూడా ఒక ఆస్తిగా చెప్పండి వాళ్ళకు. ఈ కార్డు ఉంటే ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు భర్తీ చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్ఘటన జరిగితే కాలు పోయినా, చెయ్యి పోయినా, కన్ను పోయినా, దెబ్బ తగిలినా, ఒకవేళ పానం పోయినా వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలని, మన కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చేసినాం. దీని విలువ 2 లక్షల రూపాయల బీమా పథకమే కాదు, రేపు పేదోళ్ళకి ఇల్లు వచ్చినా, పింఛన్ వచ్చినా,
ఏది వచ్చినా ఈ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది, కార్డు దాచిపెట్టుకోమని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్పండి. ఈ కార్డు గుర్తింపు కార్డే కాదు, ఈ కార్డు మన ఆస్తి. ఈ కార్డు ద్వారానే రేపు భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి మనిషికి కార్డు ఇచ్చేటప్పుడు చెప్పండి, జాగ్రత్తగా వాళ్ళకి వివరించండి. కార్డు ఇచ్చేటప్పుడు మన రైతు డిక్లరేషన్ పాంప్లెంట్ కూడా వాళ్ళకి ఇచ్చి వివరించి చెప్పండి. ఇవాళ ఏం లేదు, ఎవరి ఊర్లో వాళ్ళ బూతుల మెజార్టీ తెస్తే మన పరిగిలో 50,000తోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు. దీంట్లో మాయ లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. ఊర్లో బూతులో 800 ఓట్లు ఉంటే 600 ఓట్లు పోలేదు. 350 ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలనో తెలియాలి. 350 ఓట్లు అంటే కుటుంబంలో 5-6 ఓట్లు ఉంటాయి. అంటే 50 కుటుంబాలను మీరు సరిగ్గా రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట పోతా వస్తా పలకరించి వాళ్ళ కష్టమైంది నష్టమైంది ఎట్లున్నారు, పిల్లలు ఏడు చదువుకుంటారు అని అడిగితే చాలు. మీరు ఏం మీ ఆస్తి అడగారు, ఏం అడగారు. ఒక మంచిగా పలకరింపించి ఏంది నాయనమ్మ, ఏం అమ్మమ్మ, ఏం అన్న బాగున్నావా, ఏంది పరిస్థితి, ఎట్లున్నావు, ఏమైతుంది, కేసీఆర్ వచ్చినాక నీకేమన్నా వచ్చానా, నీ రైతు రుణమాఫీ అయిపోయిందా, నీ పిల్లలకి ఏమన్నా నౌకరు వచ్చిందా, నీకేమన్నా ఇల్లు వచ్చిందా, నీకేమన్నా పింఛన్ వచ్చిందా అని కేసీఆర్ చెప్పిన మాటలు వాళ్ళకి గుర్తు చేస్తే వాళ్ళకి చేయాల్సిన పని అంతా వాళ్ళే చేస్తారు. మనం ఏం చేయాల్సిన పని లేదు, ఓటు అడగాల్సిన పని కూడా లేదు. టీఆర్ఎస్ ముండనాయాలు ఏమేం చెప్పారో ఎన్నికలప్పుడు ఆ మాటలు గుర్తు చేస్తే చాలు, మిగతా కార్యక్రమం అంతా వాళ్ళే చేస్తారు. 50 కుటుంబాలను 4 రోజులు, రోజుకొక 10 కుటుంబాలను వల్కరించినా వారంలో 50 కుటుంబాలను వల్కరిస్తాం. నెలకు 4 సార్లు వల్కరించు. 11 నెలలు ఉంది. 11 నెలలు ప్రతి నెల 4 సార్లు వల్కరిస్తే 11 నెలల్లో 44 సార్లు వల్కరియచ్చు ఒక్కొక్క కుటుంబాన్ని. కనీసం పలకరించినందుకన్నా పోనీయమ్మ ఇన్ని రోజులు పిల్లగాడు మా ఇంటి చుట్టే తిరుగుతున్నాడని చెప్పి ఆ ఓటు మనకు పడే అవకాశం ఉంటుంది. పెట్టుబడి కూడా లేదు, కార్లు వేసుకొని పోవాల్సిన అవసరం లేదు, బీర్లు బిర్యానీలు తినిపించాల్సిన పని లేదు. ఒక మంచి మాట, ఒక పలకరింపు ఉంటే చాలు. పరిగి నియోజకవర్గం 50,000తో గెలవచ్చు. ఎట్లాగూ గెలుస్తున్నాం, కానీ 50,000తో గెలితే మజానే వేరు ఉంటుంది. అవునా అవునా కాదా? పరీక్ష పాస్ అవుడు కంటే 100కి 100 మార్కులు తెచ్చుకుంటే అది ఎట్లుంటుంది? మరి పరిగి కూడా 50,000తో గెలవాలంటే 50,000తో గెలిపించేది మీరే. రామ్మోహన్ అన్న టెంట్ వేయగలడు, ఇంటికి వస్తే పలకరియగలడు, ఛాయ్ మంచి నేను లిప్పియగలడు, కానీ గెలిపించే శక్తి మీకే ఉంది. మీరు గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉన్నది. గెలిపించడానికి మీరు అందరు సిద్ధమే కదా? అందరు సిద్ధమే కదా? వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమంటలేరు, మిమ్మల్ని అడుగుతలేము అనుకోకరే. మీరు కూడా నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.